ఛార్జింగ్ ఛార్జింగ్ 10 రూపాయలు అయిద్దండి. ఛార్జింగ్ కూడా ఛార్జా? మరి మా కరెంట్ ఫ్రీగా అవుతలేదు కదండి. ఏడు బాబాయ్ టీగేస్ కరెంట్ లాగుతూ లాజికల్ మాడుతున్నావు. అయ్యి బాబాయ్ చూసాడు. పెట్టుకోండి. కౌంటర్ నీ లాజిక్ కానీ నీ అవసరానికి కాదు బాబాయ్. హాయ్ డాడ్. ఏమైంది అమ్మా ఇక్కడ ఉన్నావు? మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. ఓకే డాడ్, బాయ్. షాల్ వి గో? నా బంగారు తల్లివి కదా, రామ్మా. అందరూ డ్యూటీలు కొట్టేసుకుంటున్నారు. నేను రాను. పాపం నాన్నకు వీలు పడలేదంట్రా. వాళ్ళ నాన్న మిలిటరీలో చేస్తాడండి. వస్తానికి కుదురుండదు. పిల్లలకి తెలియదు కదండి. వస్తే గానీ మందులు కాల్సిన ఏడుతుంది. ఇలా మారం చేస్తే ఎలా అమ్మా? నా బంగారం కదా, బయటికి రా తల్లి. ఇక్కడ శ్రావణి ఎవరండి? మిలిటరీ మురళీకృష్ణ గారు అమ్మాయి అదేనండి. శ్రావణి క్యూట్గా ముద్దుగా అందంగా ఉంటుందన్నారు. తన కోసం వాళ్ళ నాన్నగారు ఈ టపాసులు పంపారు. దీపావళికి రాపోయినా వచ్చే నెల శ్రావణి బర్త్డేకి వస్తానని చెప్పారు. అలాగే వచ్చేటప్పుడు శ్రావణి బర్త్డేకి బోల్డ్ అని బొమ్మలతో వస్తానని చెప్పారు వాళ్ళ డాడీ. సర్లేండి, ఈ టపాసులు నేనే తీసుకెళ్ళిపోతా. అంకుల్, ఆ క్యూట్ గా ఉన్న పాపని నేనే. ఇవన్నీ నాకేనా? ఇవన్నీ గంటలో కాల్చాలి, ఓకేనా? ఓకే. డాడీకి ఫోన్ చేసిన ప్రతిసారి మన మీద అటాక్ దొరుకుతుంది. అంటే డెఫినెట్గా మీ డాడీ ఫోన్ ట్యాప్ అయి ఉంటుంది. వాట్ ట్యాపా? అంటే డాడ్ మస్ట్ బి ఇన్ డేంజర్. నీకు నా మీద నమ్మకం ఉందా? కమ్ ఆన్, ఆఫ్ కోర్స్ ఐ ట్రస్ట్ యూ. నేను మీ డాడీ దగ్గరికి సేఫ్గా తీసుకెళ్లి బాధ్యత నాది. వైజాగ్ వచ్చాక కాల్ చేస్తానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. మీ ఫోన్ ట్యాప్ చేసి నన్ను చంపాలని ట్రై చేస్తున్నారు. నిన్ను చంపాలనా? yes dad, his name is భవానీ అంట. భవానీ? అన్నా ఇక్కడ ఎవరు లేరు. ఆయన నా కూతురు వస్తుందన్న విషయం వాడికెలా తెలుసు? నేనే చెప్పా. నువ్వా?
నువ్వు ఎందుకు చెప్పావురా? సర్ప్రైజ్. హ్మ్? వాడేదో నిన్ను సర్ప్రైజ్ చేయాలని చెప్పి అన్నపూర్ణ గురించి అప్డేట్ చేయమన్నాడు. ఏం చేస్తే తప్ప? అను మీద అటాక్ చేస్తున్నది వాడేరా, పెళ్లిన కొడుకో. సర్ప్రైజ్ అంటే చంపేస్తాడని నాకేం తెలుసండి. వాడు అటాక్ల మీద అటాక్లు చేస్తుంటే నువ్వు నాకు అప్డేట్ చేయాలా వద్దా? ఏయ్ బావా, తప్పు చేసింది నువ్వు. నువ్వు కొరకరా చూసినా చొరచొరా చూసినా ముమ్మాటికి తప్పు నీదే నీదే నీదే. భవానీ లైన్లో ఉన్నాడు, మాట్లాడు. చెప్పు మావా. రేయ్ మామని కాదురా, నీ బాబుని. డాడీ డాడీ. రేయ్ చిన్న, నువ్వు ఎవరిని చంపుతాం అనుకుంటున్నావో తెలుసా? నీ చెల్లెల్ని రా. ఏం మాట్లాడుతున్నావు డాడీ? నిజమా? పిచ్చి నాన్న, చెల్లెలు కాబట్టే చంపుదాం అనుకుంటున్నాను. నువ్వు కూడా ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలని ట్రై చేసావు అనుకో, నిన్ను కూడా చంపేస్తా. వీడేమో కాపాడాలనుకుంటాడు, వాడేమో చంపేయాలనుకుంటాడు, అదేమో ఎస్కేప్ అవ్వాలనుకుంటది. మధ్యలో నన్ను ఆడుకుంటారా? అరే టైం వచ్చింది. ఏంటే మీ అమ్మ నాన్నని తీసుకొచ్చావా నాకు రికమెండేషన్ చేయించడానికి? అసలు నిన్ను కాదే, నీలాంటి సుంటల కన్నా మీ అమ్మ నాన్న అనాలే. అసలు నీకు పుట్టాడన్న వాడు. అసలు 2 గంటలు కఠోరంగా సంగీతం నేర్పిస్తే ఆరోహణ అవరోహణ కూడా నేర్చుకోలేకపోయాడు. ఇళయరాజా సివ్వి పాట కూడా పాడలేకపోయాడు వాడు. అసలు మిమ్మల్ని నాకే నా మీద చెయ్యి ఇప్పుడు చెప్పండి రా బంట్లు, వాటుడు వాటినాటుడు యాడిపోతుంది అది? చచ్చినట్టు యాక్ట్ చేద్దాం. వెళ్ళిపోతున్నాయి. నేను చచ్చిపోయా. జన్నామాలు అమ్మాయి స్టార్ట్ అయింది. బైక్ ఇక్కడ పడుందంటే వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుంటారు. రేయ్ ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉంటారు, వెతకండి రా. కొట్టినంత మాత్రం నిర్ణయం మార్చుకోను. అది ఎవరితో కూతురునని చెప్పి ఆస్తి తనుకుపోతుంటే చూస్తూ కూర్చోమంటావా? చంపి తీరుతాను. అది ఆస్తి తనుకు పోవట్లేదురా, తీసుకొస్తుంది. దాని వాల్యూ ఎంతో తెలుసా నీకు? 3000 కోట్లు. అది చేస్తే మనకి మిగిలేది 300 కోట్లే. కానీ అది వస్తే వచ్చేది 3000 కోట్లు. మీ వల్ల వాళ్ళు ఫోన్ ఆఫ్ చేసి కూర్చున్నారు. ఎక్కడ ఉందో తెలియట్లేదు. రే స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలి. మీ బాబు అసలు ఇవ్వటం లేదు. నువ్వన్నా కొంచెం అడ్జస్ట్ చేయరా. ఎప్పుడు చూసినా టప్పులు ఇప్పుడు ఏం పీకేవా? నక్క కడుపున కుక్క పుడుతుందా? విశ్వాసం లేదు నా కొడుక్కి. వాడుకున్నంతసేపు వాడుకుని. రే వాళ్ళకి నీ నెంబర్ మెసేజ్ పెడుతున్నాను. ఫోన్ ఆన్ చేశాక నీకు కాల్ చేస్తారు. ఈలోగా నువ్వు వైజాగ్ వెళ్ళి వాళ్ళు సేఫ్గా రీచ్ అయితే రిసీవ్ చేసుకో. మేము ఇక్కడ వెతుకుతాం. అలాగే బావ. హలో.